నమస్కారం. చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చదువుతో విజ్ఞత వివేకం వస్తుంది. సరే, చదువుకున్న మూర్ఖులు కొందరు ఉంటారు, అది పక్కన పెడదాము. జనరల్గా చదువు సరైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి, చదువు లేకుండా వ్యక్తిత్వం లేకుండా నిజాయితీ లేకుండా ఉన్న వాళ్ళకి తేడా ఎలా ఉంది మనం కళ్ళెదుటే చూస్తున్నాము. మన దేశ పరిపాలకులు అవివేకులైనందువల్ల, చదువురాని వారైనందువల్ల దేశాన్ని ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడవేస్తున్నారో మనం చూస్తున్నాం. అందువల్ల అసలు ఈ చదువుకు ఏమిటి విలువ? ఆర్థర్ జాన్ అనే అమెరికన్ సైకియాట్రిస్ట్ ఏమన్నాడంటే, పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము. పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము. పూజ గది నుండి వచ్చేవారు బహుశా పునర్జన్మలకు అవసరము. పూజ గదిలో నుండి వస్తున్నాడు అంటే వాడు దైవభావన, పునర్జన్మ, ఇక ఆ మూఢత్వంలో ఉన్నాడు అని అర్థం. వాడు ఎందుకు పనికొస్తాడు? ఆ పునర్జన్మలకే పనికొస్తాడు. సమాజానికి పనికిరాడు, దేశానికి పనికిరాడు, పక్కవాడికి కూడా పనికిరాడు. పనికొచ్చేది ఎవరు? పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము అని అన్నాడు ఆర్థర్ జాన్, ఏ ఫేమస్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ అమెరికా. ఆయన అన్నాడనే కాదు, అసలు ఆ పుస్తకాలు చదవటంలో ఉన్న ఆనందం గురించి మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఆయన జీవితకాలం ఆ చదువులో ఎట్లా మునిగిపోయాడు? ఒక్కసారి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఆయన బాల్యంలో తరగతి గదిలోనికి రాకుండా తరగతి గది బయట కూర్చోబెట్టి చదువు చెప్పారు అంటే వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఆయనను గదిలోకి కూడా అనుమతించలేదు. అందువల్ల ఆయనను గది బయటే కూర్చోవాల్సి వచ్చింది. నీళ్లు తాగడానికి లేదు, ఎందుకంటే ఆ కుండ ముట్టుకుంటే వేరే వాళ్ళు తాగరు, దళితుడని. ఒకసారి మాస్టారు ఆ బోర్డు మీద లెక్క చేసి చూపెట్టమంటే అంబేద్కర్ తయారయ్యాడు చేయడానికి. అప్పుడు అందరూ లేచి గగ్గోలు చేశారు, ఎందుకంటే ఆ బ్లాక్ బోర్డు వెనకాల వాళ్ళ చదిమూటలు ఉన్నాయి, టిఫిన్ డబ్బాలు, అవన్నీ అశుద్ధమైపోతాయి, అపవిత్రమైపోతాయి అని. సో అంతటి నిరాదరణకు గురవుతూ కూడా సంఘర్షిస్తూ ఇన్ని వేల పుస్తకాలు చదివి అసలు ఎవరూ సాధించనన్ని డిగ్రీలు తీసుకొని ప్రపంచంలో ఒక విజ్ఞాన ఖనిగా, జ్ఞానానికి ఒక సంకేతంగా నిలబడ్డాడు కదా మన ఆధునిక కాలంలో. మరి ఆ విషయాలు మనం ఎందుకు చెప్పుకోము? అక్కడ కొలంబియా యూనివర్సిటీలోనేమో ఆయన చదువుకున్న చోట అంబేద్కర్ విగ్రహం పెడతారు. ఎందుకు పెడతారు? జ్ఞానానికి ప్రతీక వీడు మా ఓల్డ్ స్టూడెంట్, మా దగ్గర చదువుకొని పోయాడు అని సగర్వంగా వాళ్ళు చెప్పుకుంటుంటే, మనం మాత్రం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కనబడితే అర్ధరాత్రి పోయి కూలగొడతాం. అసలు ఆ అంబేద్కర్ స్ఫూర్తినే తీసుకోము. కొంతమంది ఉంటారు, ఇక ఎంతసేపటికి అంబేద్కర్ అనటము, జై భీమ్ అనటము, అంతవరకే. అంబేద్కర్ ఆలోచన విధానం ఏమిటి, ఆయన జీవితంలో ఏం సాధించాడు? ఉదాహరణకు నేను ఇక్కడ మీకు ఆయన రాసుకున్నదే వినిపిస్తాను. పుస్తకాలు చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా రాసుకున్నారు, చూడండి. పుస్తక ప్రేమికులకు, అధ్యయనశీలులకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తినిస్తాయి. ఆయన ఏం రాస్తున్నాడంటే, నేను చదివిన పుస్తకంలోని తత్వాన్ని బయటకు తీస్తాను, అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను. జ్ఞానం అనేది శక్తి, ఆనంద సాధనం అన్న హైంజలైట్ మాట అక్షర సత్యం. చదువు అనేది, జ్ఞానం అనేది ఒక రకమైన శక్తి అనేది మనం గ్రహించాలి. పుస్తకం చదవటం మొదలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది. చదవటంలో నాకు కలిగే ఆనందం వర్ణింపరానిది. నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, చాలామంది మనవాళ్ళు చదవరు.
అధ్యయనం లేకుండా జ్ఞానం, జ్ఞానం లేకుండా శక్తి రానే రావు. ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి. అంబేద్కర్ రాసుకుంటున్నాడు, నేను వెనిస్ నుంచి బొంబాయికి ప్రయాణిస్తూ ఓడలో 6 రోజుల్లో 8,000 పేజీలు చదివాను. మరొకసారి 64 గంటల పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను. డాక్టర్ అంబేద్కర్ ఇంకా రాస్తారు, పుస్తకాలు దీపాల వంటివి. అవి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి. నేను నా భార్య బిడ్డల కంటే ఎక్కువగా పుస్తకాలనే ప్రేమిస్తాను. విద్యా వికాసాలు పొందాలి. విద్యా వికాసాలని ఇతరులకు అందించాలి. అంతర్గతంగా ఆందోళన పడాలి. చూడండి, అంతర్గతంగా ఆందోళన పడాలి. మార్పు కోసం ఆందోళన చేయాలి. సంఘటిత పడాలి. సమైక్యంగా ముందుకు సాగాలి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్లను సృష్టిస్తే గ్రంథాలయం నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు ఎందుకు గొప్పదంటే, గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని, మహాజ్ఞానుల్ని తయారు చేస్తుంది. ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసుకున్న మాటలు. మానవీయ విలువల దృష్టికోణంలో నుంచి అంబేద్కర్ కృషిని బేరీజు వేస్తే ఇలా ఉంటుంది. ఒక కవి హిందీలో ఇలా చెప్పాడు, ఇన్సానోं को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं, वो है डॉक्टर बी.आर. अम्बेडकर. इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं, वो है డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఆయన సాధించిన డిగ్రీల గురించి చెప్పుకుంటామా? పెద్ద లిస్టు. 1917లోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నాడు. 1921లో ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి. ఆ తర్వాత 1922-30 మధ్య బారిస్టర్ ఎట్ లా గ్రేట్ బ్రిటన్ లండన్ లో తీసుకున్నారు. 1923 నవంబర్ డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. 1952 గౌరవ డాక్టరేట్ ఎల్ఎల్డి మళ్ళీ అదే కొలంబియా యూనివర్సిటీలో నుండి తీసుకున్నాడు. ఆ పూర్వ విద్యార్థి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ, అంబేద్కర్ పూర్వ విద్యార్థి, అక్కడ చదువుకున్నవాడు, ఆయనను మళ్ళీ పిలిచి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది 1953లో 12 జనవరి డీలిట్ ఇచ్చింది. అట్లాగే మన హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. గౌరవ డాక్టరేట్లు ఇంకా చాలా ఇచ్చాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అంటరానివాడు, శూద్రుడు, దళితుడు అని నానా హింసలకు గురి చేసిన వాడు వాటన్నిటినీ పక్కకు నెట్టి తన జ్ఞాన సంపదను పెంచుకొని దేశంలో అత్యున్నతమైన స్థాయికి చేరి ప్రపంచంలోని రాజ్యాంగాలన్నిటినీ పఠించి అధ్యయనం చేసి అందులోని సారాంశాన్ని తీసుకొని మంచి విషయాలన్నిటినీ తీసుకొని మనకు భారత రాజ్యాంగాన్ని ఆయన రూపకల్పన చేశాడే, ఆ విషయం మనస్ఫూర్తిగా ఎందుకు చెప్పుకోరు? ఆయన ఎంత విద్యను ఆర్జించాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళంతా ఎందుకు ముందుకు రారు? అంబేద్కర్ అంబేద్కర్ అని నినాదాలు కాదు, అంబేద్కర్ సాధించిన దాంట్లో మనం 100వ వంతన్నా సాధిస్తున్నామా? ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పరిపాలనలో అధికారంలో ఉన్న వాళ్లకు ఈ డిగ్రీలలో ఇసుమంతైనా ఉందా? ఎవరికైనా 6వ తరగతి డ్రాప్ అవుట్ను పట్టుకొచ్చి మీరు ప్రధానిగా కూర్చోబెడతారు. చదువు సంధ్య లేని వాడిని ఒక రాష్ట్రానికి సీఎం చేస్తారు. ఏంటిది? వాళ్ళ డిగ్రీలు అడిగితే తడబడతారు. ఓసారి బిఏ అంటారు, ఓసారి బీకామ్ అంటారు. ఒక్కదానికి సర్టిఫికెట్ ఉండదు, లెక్కపత్రం ఉండదు. ఎందుకు అన్ని అబద్ధాలతో బతకటం? దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారు?
ఈ చదువు అనేది ఎందుకు ముఖ్యం అని నేను చెప్తున్నానంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ దుర్మార్గంగా ఎందుకున్నాయి అంటే ఇందుకే, వాళ్ళకు చదువు లేదు, విజ్ఞత లేదు, జ్ఞానం లేదు. అందుకే మతాన్ని పట్టుకున్నారు. జై శ్రీరామ్ అనండి, కరోనా పోవాలంటే పళ్ళాలు కొట్టండి, దీపాలు వెలిగించండి, అవి చెప్పాల్సినవి. ప్రాజెక్టులేవి, నిరుద్యోగం ఏది తీర్చింది ఎక్కడ ఉంది ప్రపంచంలో? భారతదేశం స్థాయి ఎంత అట్టడుగున పోయింది. 80 కోట్ల మందికి మేము బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారే, అంటే అంత దరిద్రంలో ఉంది దేశం అనేది మీరే ఒప్పుకుంటున్నారు కదా. మీరు బియ్యం పంపిణీ చేస్తున్నారు అంటే హంగర్ ఇండెక్స్లో దేశం అట్టడుగున ఉంది, అందువల్ల మీరు ఇస్తున్నారు. ఆ పరిస్థితిలో నుంచి 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బియ్యం పంపిణీ దగ్గర ఉంటే వాళ్లకు సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యడానికి మీరు ప్రణాళికలేవి ఏమీ లేవు కదా. అందుకే చదువు, విజ్ఞత చాలా చాలా అవసరము అని చెప్పటానికి ఈ 4 మాటలు చెబుదామనిపించింది. సెలవు.